వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. 2 ద్విచక్ర వాహనాల్ని మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలు అవ్వగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ కు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. ఓకే గాయత్రి, ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో అయితే ఆర్టీసీ బస్ అయితే బీభత్సం సృష్టిందంటే చెప్పవచ్చు. ఏదైతే గోదావరిగని నుంచి మంచిర్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్ అయితే మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెంకటేశ్వర చౌరస్తా వద్ద అయితే అతివేగంగా వస్తూ 2 బైకులను ఢీకొనడంతో అయితే 3గురికి తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. అయితే అక్కడ ఉన్న ప్రస్తుత స్థానికులు అయితే ఆ హుటాహుటిన వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఎవరైతే స్థానికులు అయితే సంబంధించిన పిఎస్ కు పోలీసు అధికారులకు ఫోన్ చేయడంతో అయితే ఆ సంఘటన స్థలానికి అయితే చేరుకొని వారిపైన అయితే దర్యాప్తు అయితే కేసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఆర్టీసీ బస్ అయితే 2 బైకులను ఢీకొనడం అయితే 3గురికి తీవ్ర గాయాలు అవడంతో అయితే వారికి ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పొచ్చు. వాళ్ళంతా మంచిర్యాల జిల్లా చెందిన వారు కావడం అయితే పోలీసులు అయితే గుర్తించారు. అయితే వారిపై అయితే కేసులు పెట్టి అయితే ఏదైతే ఈ ఆర్టీసీ డ్రైవర్ పైన అయితే కేసులు పెట్టి అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. గాయత్రి, ప్రస్తుతానికైతే ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పొచ్చు. వారికి మెరుగైన వైద్యం కోసం అయితే హైదరాబాద్ కు తరలించే అవకాశాలు ఉన్నట్టయితే సమాచారం ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.